అమెరికా ఇరాన్ డీల్ సక్సెస్, నౌకల ప్రయాణం షురు. ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయ వంటి హార్మోన్ జలసంధిలో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన కీలక ఒప్పందంతో నౌకా దిగ్బంధాన్ని సడలించేందుకు యుఎస్ అంగీకరించింది. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి చిక్కుకుపోయిన వందలాది వాణిజ్య నౌకలు మళ్లీ తమ పయనాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. ఈ పరిణామంతో ప్రపంచ దేశాలతో పాటు భారత్ కు కూడా పెద్ద ఊరట లభించనుంది. నౌకల దిగ్బంధం తొలగింపుపై అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఒక సంచలన ఒప్పందం కుదిరింది. హార్మజ్ జలసంధిలో రాకపోకలు యథావిధిగా జరిగేందుకు తాము సహకరిస్తామని అమెరికా అధికారికంగా ప్రకటించినట్లు అల్ అరేబియా మీడియా సంస్థ వెల్లడించింది. అతి త్వరలోనే చిక్కుకుపోయిన చమురు, గ్యాస్ నౌకలు తమ గమ్యస్థానాలకు బయలుదేరనున్నాయి. ఈ ఒప్పందం ప్రపంచ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితిని తొలగించడమే కాకుండా యుద్ధ మేఘాలను కూడా కొంతవరకు పక్కకు నెట్టింది. హార్మజ్ జలసంధి మూసివేత ప్రభావం ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ ధరలపై తీవ్రంగా పడింది. ముఖ్యంగా చమురు, హీలియం, ఎరువుల దిగుమతులు నిలిచిపోవడంతో భారత్ లో కూడా ధరలు ఆకాశాన్ని అంటాయి. ఇప్పటికే వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు పెరగగా పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతాయన్న ఆందోళన నెలకొంది. అయితే ఇప్పుడు జలసంధి తెరుచుకోవడంతో క్రూడ్ ఆయిల్ సరఫరా మెరుగుపడి మెల్లగా ధరలు అదుపులోకి వస్తాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఇది సామాన్యుడికి పెద్ద ఊరటనిచ్చే అంశం. మరోవైపు యుద్ధం ప్రారంభమైన తరువాత అమెరికా మిలిటరీ స్థావరాలపై ఇరాన్ చేసిన దాడుల తీవ్రతను వాషింగ్టన్ పోస్ట్ బయటపెట్టింది. అమెరికా అధికారికంగా ప్రకటించిన దానికంటే నష్టం చాలా ఎక్కువగా ఉందని పేర్కొంది. ఉపగ్రహ చిత్రాల విశ్లేషణ ప్రకారం గల్ఫ్ ప్రాంతంలోని అమెరికాకు చెందిన 228 కట్టడాలు, పరికరాలు ధ్వంసమయ్యాయని ఈ పరిశోధనా కథనం వెల్లడించింది. ఈ స్థాయి నష్టాన్ని అమెరికా ఇప్పటి వరకు గోప్యంగా ఉంచడం గమనార్హం. హార్మోజ్ జలసంధి తెరుచుకోవడం అనేది ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో అత్యంత కీలకమైన పరిణామం. ఇది యుద్ధం ముగింపునకు మొదటి అడుగు అవుతుందా లేదా అనేది వేచి చూడాలి. ఈ ఒప్పందం వల్ల సామాన్యుడికి ధరల భారం తగ్గుతుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.